హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 20. ఏంటో మా బావలకి ఎదురు వచ్చిన వాళ్ళ గురించి భయపడాలి కానీ వీళ్ళేంటో బావల గురించి భయపడుతున్నారు అనుకుంటూ వేదా పాప తన రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడం కోసం. ముగ్గురు అన్నదమ్ములు జీవన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే జీవన్ వస్తాడు అక్కడికి. మనోళ్ళు వేసేసిన వాళ్ళందరినీ చూస్తూ యూనిఫామ్లో ఉన్న జీవన్ రుద్ర దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే రా అని రుద్రాని హగ్ చేసుకొని, ఏంట్రా నీ బర్త్డే రోజున ఇంత విధ్వంసం సృష్టించావు అని అడిగాడు నవ్వుతూ. ముందు ఇక్కడ క్లీన్ చేయరా, వీళ్ళని ఇలా చూస్తూ ఉంటే చంపినోడిని మళ్ళీ లేపి చంపాలి అనిపిస్తుంది నాకు అన్నాడు రుద్ర పిడికిలి బిగించి. నీకింత వస్తుంది అంటే వీళ్ళు నీ గురించి రాలేదు, వేద గురించి వచ్చారా అని అడిగాడు జీవన్. హా అన్నాడు రుద్ర. అబ్బా వీళ్ళు నీ వీక్ పాయింట్ మీద కొడుతున్నారు కదరా, నిన్ను ఎదుర్కొనే ధైర్యం లేక వేద మీద పడ్డారు. అసలు వేద గురించి బిజినెస్ ఫీల్డ్లో ఎలా తెలిసిందిరా అని అడిగాడు జీవన్. నువ్వు న్యూస్లో చూడలేదా అన్నయ్య అని అన్నాడు శౌర్య. ఆహా లేదు శౌర్య, చూడలేదు. అసలేమైంది? ఆ రోజు అన్నయ్యకి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చింది కదా. హా, అదే రోజు అన్నయ్య అవార్డు తీసుకొని ఏదో ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతూ అర్జెంటుగా బయటకు వెళ్తుంటే అన్నయ్య ఫ్యాన్స్ ఇంకా మీడియా అందరూ ఎగబడ్డారు. దాంతో అన్నయ్య ఫోన్ కింద పడిపోయింది. ఆ మీడియాలో ఒకడికి అన్నయ్య ఫోన్ దొరికి అన్నయ్యకి అది ఇవ్వబోతుంటే అందులో ఉన్న అన్నయ్యది వేదూది వాల్పేపర్ చూసి, సార్ ఈ అమ్మ ఎవరు అని మీడియా ముందే వాడు క్వశ్చన్ వేశాడు. తను నా కాబోయే వైఫ్ వేదాక్షరి అని ఆ రోజే అన్నయ్య మీడియాకి చెప్పేశాడు. ఆ న్యూస్ చూసిన అందరికీ వేదు అన్నయ్య కాబోయే వైఫ్ అని అప్పుడే తెలిసిపోయింది అని చెప్పాడు శౌర్య. హో, నీ ఫోన్ కింద పడడం ఏమో కానీ మీడియాకి మంచి న్యూస్ దొరికింది అన్నమాట. ఇప్పుడు మీడియాకి తెలియబట్టి నీ ఫ్యాన్స్కి కూడా తనే నీ కాబోయే వైఫ్ అని తెలిసింది. పైగా నీ ప్రతి కంపెనీ నేమ్ ఆర్వి అనే ఉంటుంది కదా. నీకు తను అంటే ఎంత ఇష్టమో తెలిసి టార్గెట్గా నిన్ను వదిలేసి తనని పెట్టుకున్నారు అన్నమాట, అంతేనా? హా, ఎవడో ఏదో చేస్తాడు అని నేను భయపడి దాని పేరు చెప్పకుండా దాచలేను కదరా. అది కూడా కరెక్టేరా, కానీ ఇప్పుడు నువ్వు కాకుండా నీ ఎనిమిస్ అందరికీ తను టార్గెట్ అయ్యింది కదా. ఎలా మరి? తను ఇక్కడ ఉంటే ఓకే, నువ్వు సేవ్ చేస్తావు, మరి తను ఊరు వెళ్తే ఎలా అన్నాడు జీవన్. మ్యాక్సిమం అది ఇక్కడ ఉండేలా మాట్లాడాలి అత్తయ్య మావయ్యతో. ఒకవేళ వాళ్ళు తీసుకెళ్తామంటే దానికి 24 hours సెక్యూరిటీ అరేంజ్ చేయాలి. ఎలాగో ఇంకో 1 year తర్వాత మ్యారేజ్ అనుకుంటున్నాం కదా అన్నాడు రుద్ర. అదేదో ఇప్పుడే చేసుకోవచ్చు కదరా, ఒక పని అయిపోతుంది మరి అన్నాడు జీవన్. ఇంకో 1 year ఉందిరా దాని స్టడీ అయిపోవడానికి, అది కూడా కంప్లీట్ అవ్వని అన్నాడు రుద్ర. ఇంతకీ ఎవరు పంపారురా వీళ్ళని అని అడిగాడు జీవన్. వాడెవడో మాఫియా వాడంట, మార్కస్ అంట వాడి పేరు. వాడితో ఈ నితిన్ గాడు చేతులు కలిపాడు. ఓకేలే, ఇప్పుడు వీళ్ళందరినీ ఎక్కడ తగలబెట్టాలిరా అన్నాడు జీవన్. సిటీకి దూరంగా ఉన్న మామిడి తోట వెనకాలే శ్మశానం ఉంటుంది, అక్కడ పడేసే వీళ్ళని. అయినా నువ్వు వెళ్ళడం అవసరం లేదురా, ఆల్రెడీ నా మనుషులకి చెప్పాను, కానీ జస్ట్ నీ అవసరం ఉంటుంది అని పిలిచాను. ఈ విషయం బయటికి వస్తే నువ్వే క్లియర్ చేయి. ఆల్రెడీ వాళ్ళ బాడీలు వెళ్తున్నాయి అని అక్కడ నుండి ఆ 50 మంది బాడీలను మోసుకెళ్తున్న ఓ కంటైనర్ని చూపించాడు. వాళ్ళు రావడం అయింది, మీరు వేసేయడం అయింది, ఇప్పుడు వాళ్ళని పాతేయడం కూడా అయిపోతుంది. ఇంకేం కేసురా? కేసు లేదు, బొంగు లేదు. ఇంటికెళ్ళి ఎంజాయ్ చేయి, నేను ఇక్కడ ఏదైనా జరిగితే చూసుకుంటాను అన్నాడు జీవన్. నువ్వు కూడా రావచ్చు కదరా ఇంటికి అన్నాడు రుద్ర. వస్తా, కానీ నా డ్యూటీ ఇంకా అయిపోలేదు. నైట్ వరకు వస్తాలే, వచ్చి కలుస్తాను ఇంట్లో అన్నాడు జీవన్. ఓకేరా, మరి మేము స్టార్ట్ అవుతాం అన్నాడు రుద్ర. ఇంటికి వస్తే పార్టీ ఉంటుంది కదా అన్నాడు జీవన్. ముందు నువ్వు రారా అన్నాడు రుద్ర. ముందు నువ్వు రారా అని ముగ్గురు అన్న తమ్ముళ్ళు ఒకే కారులో ఇంటికి వెళ్ళిపోతారు. రుద్ర, చరణ్, శౌర్య ఇంటికి వెళ్ళడమే ఆలస్యం. వాళ్ళని ఇంటి బయటే ఆపేశారు మీనాక్షి గారు. నా కొడుకులకి ఎంత దిష్టి తగిలిందో ఏంటో అని వాళ్ళకి ముగ్గురికి కలిపి పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీసి, ఎర్ర నీళ్ళతో కూడా దిష్టి తీసి అప్పుడు ఇంట్లోకి తీసుకువెళ్ళి నా బంగారు కొండలు అని ముగ్గురు కొడుకులకు ముద్దు పెడతారు మీనాక్షి గారు. ఆ సీన్ని పైనుండి చూస్తున్న మన వేద పాప, వీళ్ళే వేరే వాళ్ళ మక్కెలు ఇరగదీస్తే వీళ్ళకెందుకు దిష్టి తగులుతుందిరా దేవుడా, మా అత్త చాదస్తం కాకపోతే అనుకుంటూ మన పాప ఖాళీగా ఉండక రుద్ర రూమ్లో దూరుతుంది.
వేద వెళ్ళేసరికి షర్ట్ తీసేస్తున్న రుద్ర 5 మినిట్స్ వేచేవే, ఫ్రెష్ అయి వస్తా అన్నాడు. అలాగే అంటూ బుద్ధిగా తల ఊపి బెడ్ మీద చక్కగా కూర్చుని తన ఫోన్లో రీల్స్ చూస్తూ కూర్చుంటుంది వేద. రుద్ర పావుగంట తర్వాత ఫ్రెష్ అయ్యి వేద ముందే డ్రెస్ వేసుకొని టవల్తో తల తుడుచుకుంటూ వచ్చి వేద ముందు కూర్చుంటాడు. ఓ వచ్చావా బావా అంటూ అతడు ముందు ఆమె చేయి పిడికిలి బిగించి పెడుతుంది. ఏంటే అన్నాడు రుద్ర అది చూసి. చూడు బావా అంది వేద. రుద్ర వేద పిడికిలిని మెల్లిగా ఒక్కో వేలు ఓపెన్ చేసి చూసేసరికి ఆమె అరచేతిలో ఓ బంగారు గొలుసు మెరుస్తూ ఉంటుంది. ఏంటది అన్నట్టు కళ్ళు ఎగరేస్తాడు రుద్ర వేద వైపు చూసి. నచ్చలేదా అని అంది వేద. ఎవరికి అని అడిగాడు రుద్ర. నీకే తీసుకున్నా అని చెప్పింది వేద. నేను ఇలాంటివి వేసుకోను అని నీకు తెలుసు కదే అన్నాడు రుద్ర. నేనిచ్చినా కూడా వేసుకోవా? బాగుంటుంది, వేసుకో, ఎంతో ఇష్టంగా కొన్నాను నీకోసం అంది వేద. రుద్ర ఆ చైన్ని అతడి చేతుల్లోకి తీసుకున్నాడు. న్యూ మోడల్ డిజైన్తో ఆర్వి అన్న లెటర్స్తో లాకెట్ ఉంది. చాలా కొత్తగా, చాలా బాగా ఉంది. అది తీసి మళ్ళీ ఆమె చేతిలోనే పెట్టాడు రుద్ర. అతడు నిలబడి. వేదాకి ఏమర్థమైందో ఏమో కానీ చిన్నగా నవ్వుకుంటూ ఆమె కింద నిలబడితే రుద్ర అందడు కాబట్టి బెడ్ పైన వేద నిలబడి అతడి మెడలో చైన్ వేసి చాలా బాగుంది బావా నీకు అంది. ఓకే అంటూ రుద్ర వెళ్ళి మిర్రర్లో చూసుకున్నాడు ఆ చైన్ని. బాగుంది కదా అంది వేద కూడా రుద్ర పక్కకి వెళ్ళి హ్యాపీగా. హా అని మాత్రమే అన్నాడు రుద్ర. త్వరగా రెడీ అవ్వు మరి, కేక్ కట్ చేద్దువు కానీ నువ్వు అంది వేద. ఇప్పుడు కేక్ అవసరమా ఏంటే, నేనేమైనా చిన్నపిల్లాడినా కేక్ కట్ చేయడానికి అన్నాడు రుద్ర. అబ్బా ఏదో నా సంతోషం కోసం, ప్లీజ్ నువ్వు కేక్ కట్ చేసావనుకో నేను తిడిపెడతా కదా అదంతా అంది వేద. అంత లేదు, ఎక్కువ తిన్నావంటే దెబ్బలు పడతాయి. అయినా నైట్ నన్ను తప్పించుకొని తిరిగి ఇప్పుడు మాత్రం కేక్ కట్ చేయమని ఎలా అడుగుతున్నావే అన్నాడు రుద్ర కళ్ళు ఎగరేసి. నాకు తెలుసు నువ్వు నైట్ వస్తావని. అలా అమ్మా నాన్న మనల్ని చూస్తే బాగోదు అని అమ్మ దగ్గరికి వెళ్ళాను అంతే అంది వేద బుంగమూతి పెట్టుకొని. కారణాలు చెప్పకు, నాకు కాలుద్ది, పద అన్నాడు రుద్ర. కొంచెం నవ్వొచ్చు కదా బావా అంది వేద. నాకు నవ్వడం రాదు కానీ నేను బయటికి వెళ్తున్నా అన్నాడు రుద్ర. ఎక్కడికి? నేను కూడా వస్తా. చరణ్ బావ, శౌర్య బావ కూడా వస్తున్నారా అని అడిగింది వేద రుద్ర చేయి పట్టుకొని. ఆహా, జీవన్ వస్తున్నాడు, మేమిద్దరం వెళ్తున్నామని చెప్పాడు రుద్ర. జీవన్ వస్తున్నాడు అనగానే వేదకి అర్థమైపోయింది బాబు డ్రింక్ చేయడానికి వెళ్తున్నాడు అని. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎప్పుడైనా పార్టీస్ ఉన్నప్పుడు బాబు తాగుతాడు. మనోడికి సిగరెట్ డ్రింక్ అలవాటు ఉందని వేదకి తెలుసు. ఇంట్లో వాళ్ళకే ఎవ్వరికీ తెలియదు. అంటే ఇవాళ నువ్వు రావా ఇంటికి అని అడిగింది వేద. నాకు లేట్ అవుతుందే అక్కడ అని చెప్పాడు రుద్ర. గెస్ట్ హౌస్కి వెళ్తున్నావా అని అడిగింది అనుమానంగా. హా అని అన్నాడు రుద్ర. సరేలే, జాగ్రత్త, ఎక్కువగా తాగకు, హెల్త్ పాడవుతుంది, ఓకేనా అంది వేద. నేను డ్రింక్ చేయడానికి వెళ్తున్నా అని నీకు చెప్పలేదు కదే అన్నాడు రుద్ర. నువ్వు అక్కడికి అందుకే వెళ్తున్నావని నాకు తెలుసులే అంది వేద. అవునా, ఇంకేం తెలుసు అన్నాడు రుద్ర వేదని దగ్గరికి లాక్కొని ఆమె అతడి హైట్కి ఎత్తుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఇంకేం తెలియదు అంది వేద అతడి మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకొని. ఆహా అవునా అన్నాడు రుద్ర. హా అని తల ఊపింది వేద. నిన్నటి పనిష్మెంట్ ఇంకా ఇవ్వలేదే నీకు నేను అన్నాడు రుద్ర ఆమెని చూస్తూ. చెప్పాను కదా బావా, అమ్మా నాన్న మనల్ని అలా చూస్తే బాగోదు అని, అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళాను అని చెప్పాను కదా, మళ్ళీ పనిష్మెంట్ అంటావు అంది వేద. నాకు కారణాలు అనవసరం అని చెప్పాను కదే, ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలేయి బావా అంది వేద. నో అన్నాడు రుద్ర. బావా అని రాగం తీసింది వేద. హా అని అన్నాడు రుద్ర. ప్లీజ్ బావా అంది వేద. ఆహా అంటూ రుద్ర వేదని అలాగే ఎత్తుకొని అతడి రూమ్లో ఉన్న టేబుల్పై కూర్చోబెట్టాడు తనని. ఏం పనిష్మెంట్ ఇస్తావు అని భయపడుతూ అడిగింది వేద. నా ఇష్టం అని ఒకే మాట చెప్పేశాడు రుద్ర. చెప్పొచ్చు కదా ప్లీజ్ బావా అంది వేద. ఆహా అన్నాడు రుద్ర. ఇక అతడు ఏం చేస్తాడా అని సైలెంట్గా చూస్తూ ఉంది వేద.
రుద్ర వేద కళ్ళల్లోకి చూస్తూ ఆమె చెంపల కింద చేతులు వేసి పట్టుకొని స్మూత్గా ఆమె పెదాలు అందుకొని చాలా ఫ్యాషనేట్గా కిస్ చేస్తూ ఉన్నాడు తనని. ఆ ముద్దుకి లోకాన్ని మర్చిపోయి రుద్రని ఇంకా ఆమె వైపు లాక్కుంది వేద. ఆ ముద్దు అరగంట అయినా ఆగలేదు, ఆపలేదు రుద్ర. అప్పుడే రుద్ర రూమ్ డోర్ ఎవరో తట్టడంతో రుద్ర వేద పెదాలు వదిలి, ఇది సరిపోలేదే నాకు, నైట్ వచ్చాక చెప్తా నీ సంగతి అంటూ ఆమెను కిందికి దించి రుద్ర వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. అన్నయ్య ఇది ఇచ్చి వెళ్ళారు అని శౌర్య ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ పట్టుకొచ్చి రుద్ర చేతికి ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు శౌర్య వెనక్కి. ఆ ఫ్రేమ్ అంతా పేపర్తో కవర్ చేసి ఉండడంతో అదేంటో అర్థం కాలేదు వేదా పాపకి. రుద్ర ఏం చేస్తున్నాడా అని అలానే చూస్తూ ఉంది వేద. కరెక్ట్గా రుద్ర బెడ్కి ఎదురుగా వాల్కి ఆ ఫోటో హ్యాంగ్ చేసి అప్పుడు దానిపై ఉన్న కవర్ ఓపెన్ చేశాడు. రుద్రని వేదని గుడిలో తీసిన ఫోటో అది. వీళ్ళందరూ ముందు నడుస్తూ ఉండగా ఆ గుడి ఆవరణలో కాస్త పక్కగా చరణ్ రుద్ర వేదని ఇద్దరినీ కలిపి కొన్ని ఫోటోలు తీశాడు. రుద్ర వేద భుజంపై చేయి వేసి ఆమెను చూస్తూ ఉంటే వేద సైడ్కి తిరిగి రుద్రని చూస్తున్న పోజ్ అది. చాలా చక్కగా ఉంది. పైగా ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్సెస్ అవడంతో అద్భుతంగా కనిపిస్తుంది ఆ ఫోటో. వేద ఆ ఫోటోని చూసి ఇంతకు ముందే దిగాం కదా మనం ఆ ఫోటో, అప్పుడే వచ్చేసిందా అనుకుంటూ హ్యాపీగా రుద్ర దగ్గరికి వచ్చి అడిగింది. హా, కిందికి వెళ్దామా, జీవన్ వచ్చాడు అని చెప్పాడు రుద్ర. పదా బావా అని రుద్ర వేద ఇద్దరూ కిందికి వెళ్ళారు. అప్పటికే వేద పాప ఆర్డర్ ఇచ్చిన కేక్ టేబుల్ మీద చరణ్ శౌర్య అరేంజ్ చేయడంతో వేద కళ్ళతోనే బతిమాలింది రుద్రని, కేక్ కట్ చేయవా ప్లీజ్ అన్నట్టు. కట్ చేస్తే నాకేంటి అన్నట్టు కళ్ళు ఎగరేశాడు రుద్ర. నీ ఇష్టం, నువ్వు ఏది అడిగితే అది చేస్తాను అని మన పాప కూడా కళ్ళతోనే చెప్పింది. అప్పుడే జీవన్ రుద్రాకి ఎదురు వస్తూ, మీ బావ మరదల్లా మూగ సైగలు అయిపోతే కాస్త కేక్ కట్ చేయరా బాబు, బయటకు వెళ్దాం, చీకటి పడుతుంది అన్నాడు. ఓకే అని రుద్ర కేక్ వైపు వెళ్తే జీవన్ ఇంట్లో ఉన్న అందరినీ పలకరించాడు. మన రుద్రబాబు ఎలాంటి హడావిడి లేకుండా కేక్ కట్ చేసి ఫస్ట్ కేక్ పీస్ని మీనాక్షి గారికి వేదకి సేమ్ టైం పెట్టాడు. నెక్స్ట్ ఒక్కొక్కరికి కేక్ తినిపించాడు. కానీ అతడు కేక్ తినడు అని ఎవరు రుద్రకి కేక్ పెట్టే అంత ధైర్యం చేయలేదు. కానీ వేద పాప మాత్రం కాస్త భయంగానే కేక్ కట్ చేసి అతడి పెదాల దగ్గర పెట్టింది. అందరూ చూస్తూ ఉన్నారు అతడు ఏమంటాడో అని. వేద పాప క్యూట్ రియాక్షన్స్కి బాబు కరిగిపోకుండా ఉంటాడా? కేక్తో పాటు వేద వేళ్ళని కూడా లీక్ చేసి ఆమె వేలు కొరికి కన్ను కొట్టాడు ఎవరికి కనబడకుండా. వేద పాప అది చూసి సిగ్గుపడి 1 సెకండ్ హ్యాపీ బర్త్డే బావా అని చెప్పి చరణ్ బావా, శౌర్య బావా ఆ కేక్ తీసుకొని కాస్త పక్కకి వస్తే మనం దాన్ని తినేద్దాం అని ముగ్గురు చక్కగా సోఫాలోకి వెళ్ళి సెటిల్ అయ్యి కేక్ తినే పనిలో చాలా బిజీ అయిపోయారు. కొంచెమే తినాలి, రేపు కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ వచ్చిందనుకో నువ్వు నా చేతిలో తన్నులు తింటావు అని వేదకి వార్నింగ్ ఇచ్చి మమ్మీ డాడీ జీవన్తో నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పి రుద్ర జీవన్ బయటికి వెళ్ళిపోయారు. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ, బాయ్.